ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి క్యాబిన్స్ ని పరిచయం చేద్దామని వచ్చిన. కానీ ఇక్కడ చూడంగానే నాకు ఇది క్యాబిన్ లాగా ఉంది అని చెప్పాలనిపిస్తలేదు. ఎందుకంటే ఒక మంచి పల్లెటూరు వాతావరణం లాగా చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా కూల్ గా అనిపిస్తుంది అనమాట. ఇది జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. సో మనకి జీడిమెట్ల నుంచి కోంపల్లి వెళ్ళే రూట్ అటు సైడ్ చూసుకోవచ్చు. ఈ రోడ్ లోనే ఉంటుంది వాళ్ళది. అండ్ ప్రజెంట్ మనం ఉన్నది దూలపల్లి. సో ఎగ్జాక్ట్ రోడ్ పైననే మీకు ఈ బోర్డు కనిపిస్తుంది, నాగార్జున ఫ్రీ ఫ్యాబరీ. సో ఇక్కడ లోపలికి ఎంటర్ అయితే మాత్రం వేరే లెవెల్. ఆల్రెడీ ఇక్కడ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది గ్రీనరీకే. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయినా. సో లోపల ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. అండ్ ఇక్కడ చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, క్యాబిన్స్ అనగానే ఎలా ఉంటాయో ఏంటో అని. నాకు కూడా అదే డౌట్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్తే మరి వాళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి మరి అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను అడుగుతాను. అండ్ చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే, మనం ఒకవేళ ఇల్లులు కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే చాలా టైం పడుతుంది, ఇంకా ప్రైస్ కూడా మనకి ఎక్కువ అవుతుంది. కానీ వీళ్ళ దగ్గర ఒక ఫెసిలిటీ ఏంటి అంటే, మనం చెప్పిన 25 days లో వీళ్ళు రెడీ చేసి ఇస్తారనమాట మనకి. సో లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం, వచ్చేయండి. సో ఎంట్రన్స్ అద్దరిపోయింది. లుక్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇక్కడ చూడగానే అక్కడ ఎన్ఈసి బోర్డు, కంటైనర్స్, ఇక్కడ చూస్తే ఏదో తాటాకులతో ఏదో చేసేసారు. ఇక్కడ ప్లాంటేషన్, వావ్ చాలా బాగుంది. సో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, అన్ని తెలుసుకుందాం, వచ్చేయండి. సో ప్రస్తుతం మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో కంటైనర్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి? ఇది జనరల్ గా అండి, ఇది చూడండి, ఇది చాలా లగ్జరీగా, అంటే మా కస్టమర్స్ కి ఇంకా మేము ఇంకా ఏదో ఇవ్వాలి, ఇంకా లగ్జరీగా ఇవ్వాలి. జనరల్ గా అందరూ చేసేవి కాకుండా మేము డిఫరెంట్ గా చేయాలి అనే ఉద్దేశంతో ఇవి స్టార్ట్ చేసామండి. ఇవి చాలా ప్రీమియం ఉంటాయి. ఇప్పుడు బయట చూడండి మీకు ఎంత లుక్ వస్తుందో చూడండి ఒకసారి. బయట చూడండి లైటింగ్ ఎఫెక్ట్ కానీ మీకు ఈ క్లాడింగ్ ఇవన్నీ ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయి చూడండి. ఎక్కువ రిసార్ట్స్, ఫామ్ హౌస్ అన్ని చాలా బాగుంది. డైరెక్ట్ ఇళ్ళకి వాడుకోవచ్చండి. ఇంటికి కూడా వాడుకుంటున్నారు. చాలా మంది తీసుకున్నారు మా దగ్గర. అసలు మీరు లాంచ్ చూద్దాం, చాలా ప్రైమరీగా ఉంటుంది. ఒకసారి లాంచ్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. డిజైన్ చేశారు. ఇక్కడ గ్లాస్ ఏసీ, లైట్స్ కూడా, క్లాడింగ్, అండ్ ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ చూడండి. కాండెల్ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా మనం చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఇంకా పైన కూడా మన పైన కూడా ఇట్లా పైన ఇంకో స్టేర్ కూడా అలా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా మనం. వావ్, చాలా బాగుంది అసలు. చూడండి, ఇది చాలా లగ్జరీ ఉంటుంది అన్నమాట. ఇది ప్రీమియర్ లుక్ అండ్ లగ్జరీగా ఉంటుంది అన్నమాట. మనం జనరల్ గా ఎక్కడైనా ఫోటో క్యాబిన్ చూస్తాం, అవి ఇంత లుక్ అనిపించింది. అవును, జనరల్ గా ఉంటుంది. ఇవి చూడండి, మనకి లుక్ కానీ పైన సీలింగ్ కానీ, సీలింగ్ చూడండి. ఇది మనం లైట్స్ అన్ని మనమే ఎలా అరేంజ్ చేస్తాం అన్నమాట. ఇందులోనే లైట్స్ అరేంజ్ చేస్తాము. ప్రతి రూమ్ కి ఒక ఫ్యాన్ అన్ని మనమే అరేంజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ లోపలికి రాగానే అసలు బయట ఎంత వేడి ఉన్నా కూడా ఇక్కడ మాత్రం చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ సీజన్స్ ని బట్టి కూడా మనకి ఇక్కడ కంఫర్ట్ అనిపిస్తుంది నాకు. చాలా బాగుంటుంది. ఇది అసలు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిందే దానికోసం అన్నమాట. ఈ ప్యానల్స్ ఉన్నాయి చూసారండి, ఇవన్నీ హైలీ ఇన్సులేటెడ్ ప్యానల్స్ అండి. మీరు చూడండి, ఇవి ప్యానల్స్ ఇవి మనకి బయటకి లోనికి నియర్లీ 10 degrees డిఫరెంట్ ఉంటుంది. 10 degrees డిఫరెంట్. మీరు చూసారు కదా, మీరు బయటకి లోనికి మీకు డిఫరెంట్ ఫీల్ తెలుస్తుంది. మీకు బయట ఎట్లా ఉంది, లోన్ ఎట్లా ఉంది అనేది ఫీల్ తెలుస్తుంది. ఇంకా విండోస్ కూడా ఉన్నాయి. ఈ విండోస్ అనేది మనం ఇలా ట్రిపుల్ ట్రాక్ ఇస్తామండి. ఇది మనకి మెష్ తో ఇస్తామన్నమాట. అన్ని యూపీవీసీ విండోస్, నార్మల్ విండోస్ వాడమాట. ప్లస్ ఇది కూడా ఏంటంటే కస్టమైజేషన్. కొంతమంది కస్టమర్ నాకు ఏంటంటే ఇప్పుడు విల్లాస్ లో లేకపోతే ఫామ్ హౌస్ లో పెట్టుకుంటారు. వాళ్ళకి ఏంటంటే వ్యూ పాయింట్ కావాలి. వ్యూ పాయింట్ అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే 4x3 విండోస్ కాదు, మాకు చాలా పెద్దది కావాలంటున్నాం. మనం కస్టమైజ్ చేసేయచ్చు. ఎట్లా అన్నది ఏదైనా సరే కస్టమైజ్ చేయొచ్చు. సో అక్కడ ఇంకోటి కూడా ఒక సైడ్ ఉందన్నమాట. ఒకసారి చూడండి. మనం చూడండి, దీనికి ఇలా కర్టెన్స్. మన కస్టమర్ అలా అడిగారు అనుకోండి, మనం ఎలా ప్రతిదీ కస్టమైజేషన్ అండి. ఇది వాళ్ళకి ఎట్లా కావాలంటే కస్టమర్కి మనం ఎలా కావాలంటే అట్లాగా మనం ఏదైనా సరే ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అనమాట. అదే వ్యూ పాయింట్ కోసమే. దీని ఎంత సైజ్ అయినా సరే కస్టమర్ టోటల్ అడుగుతారు. మనం అలా కూడా టోటల్ గ్లాస్ ఇచ్చేస్తాం. ఓకే, ఇది కూడా మీకు ఎలా కావాలంటే అలా చేస్తారండి. చాయిస్ ఈజ్ యువర్స్ అన్నమాట. ఇంకా ఓకే, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు. ఇప్పుడు నైస్. అది పైన వుడ్ టైప్ లో ఉంది. అది పీవీసీ సీలింగ్ అండి. ఓకే, వుడ్ కాదు. మన ఇందులో కూడా మనకి అది కూడా చాయిస్ అండి కస్టమర్. మన ఇందులో కూడా కలర్స్, డిఫరెంట్ కలర్స్. వైట్ అయితే వైట్, కొంత కస్టమర్ టోటల్ గా వైట్ కావాలంటారు, టోటల్ గా వైట్ ఇస్తామండి. అట్లా ప్రతిదీ కస్టమర్ చాయిస్ మాట.
ప్రతి డిజైన్ మనం ఎలా కావాలంటే అట్లా డిజైన్ చేయొచ్చు, ఎలా కావాలంటే అట్లా ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్లో వేయచ్చు. సీలింగ్ కూడా కింద మ్యాట్ ఇది కూడా అండి, ఇది కూడా కస్టమైజేషన్ అండి. ఇది కూడా కస్టమైజేషన్. మనకి కలర్ ఏ కలర్ చూసారు దానికి దీనికి మ్యాచ్ చేస్తాం. అట్లాగా కస్టమర్ ఇంకా అందులో వేరే కలర్ వేసాం అనుకోండి, నాకు ఆ కలరే మ్యాట్ అయ్యమన్నారు అనుకోండి, ఆ కలర్ మంచి లేదు చాయిస్ మీదే అండి, మీరే ఒక మంచి కాంబినేషన్ సెట్ చేయండి అని సెట్ చేస్తారు కదా. ఎట్లా అయినా సరే. సో అలా అయితే మీరు బెడ్రూమ్ టైపా, సింగిల్ బెడ్రూమ్ కదా. బావ్ అసలు ఎంత బాగుందండి, ఒక మంచి గుడ్ వైఫ్ వస్తున్నాయి ఇందులోకి రాగానే. ఇందాక నేను చెప్పాను చూసారండి కర్టెన్స్, అక్కడ ఒక డిఫరెంట్ కర్టెన్, ఇక్కడ చూసారు ఇలా ప్రతిదీ చాలా డిఫరెంట్ గా వేస్తుంది. హాల్లోకి ఒకటి ఇచ్చాము, బెడ్రూమ్ లోకి ఒక డిఫరెంట్ గా ఇచ్చాము, అలా డిఫరెంట్ ఇక్కడ చూడండి మళ్ళీ డిఫరెంట్. ఇది ఇంకా బాగుంది, ప్రతిదీ డిఫరెంట్ గా అన్నమాట. కస్టమైజేషన్ మనకి ఎట్లా కావాలంటే అట్లా మనం చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు బెడ్రూమ్స్ అనగానే ఏసీ ప్రిఫర్ చేస్తుంటారు. ఏసీ చూడండి ఇక్కడ ఏసీ పాయింట్ అన్నమాట. ఓకే, ముందు ఇచ్చేస్తాం అన్నమాట, ఏసీ పాయింట్ ఇచ్చేస్తాం, ఇక్కడ మనం ఏసీ ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏసీ ఫిట్ చేసుకోవచ్చు. ఇది కూడా అండి మనం ఏదో నార్మల్ గా పెట్టేయడం అట్లా ఉండదండి, ఇది ఏసీ పాయింట్. ఇందులో వైర్ కూడా ఏదో నార్మల్ గా వైర్ లాగేద్దాం అట్లా ఉంది. 4 స్క్వేర్ వైర్ అండి, చాలా హెవీ వైర్ అన్నమాట, హెవీ వైర్ లాగా. దీన్ని కూడా తీసుకెళ్ళి ఏదో మెయిన్ లో కలిపేయటం అట్లా చేయమండి, దీనికి సపరేట్ కలుపుతాం అన్నమాట. దీనికి ఏసీలో ప్రాబ్లం వచ్చింది అనుకో, అదొక్కటే ట్రిప్ అయింది అనమాట. ఏసీ ఒకటే ఆఫ్ అవుతుంది, మొత్తం ఏమి ఆఫ్ అవ్వమని. అట్లా ప్రతిదీ అలా డిఫరెంట్ గా చేస్తాం అన్నమాట, ప్రతిదీ కూడా అట్లా డెవలప్. అండ్ ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు బెడ్రూమ్ అనగానే ప్లగ్గింగ్స్ కోసం చాలా మంది చూస్తుంటారు అనమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇలా చాలా ఉన్నాయి అనమాట. మీకు అసలు అలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటివి ఇంకా ఎక్కువ కావాలి మనం చేయొచ్చండి అట్లా కూడా. ఇది చూసాను ప్యానెల్ చూసారు ఇందాక ఆ రూమ్ లో చూసాను, ఇందులో కూడా చూసాను. ఇదంతా ఎట్లా ఏంటంటే డస్ట్ ప్రూఫ్. ఓకే, డస్ట్ ప్రూఫ్ ఇదంతా. ఆయన మనం ఎప్పుడైనా ఫామ్ హౌస్ లో పెట్టుకుంటారండి వాళ్ళు, ఒక్కోసారి అంటే 1 month గోన్ రారు. డస్ట్ అనేది రాదు. ఇన్ కేసు ఏమైనా పడినా జస్ట్ ఊరికినే అట్లా ఏదైనా క్లాత్ పెట్టి ఇట్లా అంటే ఊరికినే పదమాట, మన ఇళ్ళలో ఇలా పట్టేయడం, అలా దుమ్ము పట్టేయడం అట్లా ఉండదు. ఓకే, క్లీనింగ్ పర్పస్ మనకి ఈజీ ఉంటది అనమాట. ఇంకా పని మనిషి ఇంటికి రానవసరం, మనమే ఈజీగా చేసుకోవచ్చు. డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. మీరు ఇందాక అన్నారు వర్షాకాలం కదా, అవును అస్సలు అండి వాటర్ ప్రూఫ్ ఇది. మనకి ఇందులోంచి కానీ ఎక్కడి నుంచి కానీ మన లీకేజెస్ ఏముండవు. ఇఫ్ ఇన్ కేస్ వర్షం పడ్డప్పుడు పైన వాటర్ అట్లా స్టోర్ అయిపోతాయి కదా, స్టోర్ అవ్వదండి. దానికి సపరేట్ గా మేము ఇచ్చాం, దానికి వర్షం పడంగానే అది బయటకు వచ్చేస్తాం పైన అలా స్టోరేజ్. ప్లస్ ఇంకోటి అనుమానం వస్తుంది, ఇవి క్యాబిన్లు కదా, బాగా వర్షం వస్తే సౌండ్ వస్తుందేమో అని అసలు అట్లా రాలేదు. అంటే ఏదో నార్మల్ వాయిస్ వస్తుంది తప్ప, మనం ఇంట్లో ఉంటే నార్మల్ వాయిస్ అట్లా వస్తుంది అంతే, నార్మల్ గా ఉంటుంది తప్ప మనం విపరీతంగా ఏమి రాదు. సౌండ్ ప్రూఫ్ కూడా మనం లోన్ ఉన్నాము, బయట సౌండ్స్ కూడా మనకి ఏమి రాదు. ప్లస్ ఇదేంటంటే ఇప్పుడు లైటింగ్ చూసారా, ఇట్లా లైట్ ఇచ్చాం. లేదు లైట్స్ పోతే మనం ఈజీగా మార్చుకోవచ్చు. ప్లస్ ఇంకోటి, మేము లైట్స్ పోతే అన్నారు కదా, మేమేమి జనరల్గా నార్మల్ లైట్స్ ఇచ్చేయటం ప్రతిదీ కూడా మనం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఏబెల్స్ లైట్లు కానీ లేకపోతే యాంకర్ లైట్స్ కానీ ఏదైనా ఒక బ్రాండెడ్ లైట్స్ అన్నమాట. లైట్స్ అయినా కాదండి, స్విచ్ బోర్డ్స్ స్విచ్ కాడి నుంచి ఇందులో వైర్ కాడి నుంచి ఏదైనా సరే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం. ఏదైనా బ్రాండెడ్స్ అని ఇట్లానే మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు చూడండి కస్టమర్ ఇప్పుడు ఇలా ఇన్ని లైట్లు ఇచ్చాము, కస్టమర్ లేదే నాకు ఇంకా డిఫరెంట్ గా కావాలి, చాలా డిఫరెంట్ గా కావాలి, ఎందుకంటే ఎక్కువ ఫామ్ హౌస్ లో పెట్టుకుంటారు, నాకు ఇంకా చాలా డిఫరెంట్ గా కావాలి ఎలాగా అన్నారు అనుకోండి, ఒకసారి చూడండి లైట్లు వేస్తాను మనం ఏదైనా ఇందులో మనకు బాంబ్ లైట్, ఇది బాంబ్ లైట్ అంటారు, లేకపోతే వైట్ ఉంటుంది, అట్లా మనం కస్టమర్ చాయిస్ అండి ప్రతిదీ అండి. ఇందులో మన కస్టమర్ కి ఏ విధంగా చేయాలి మనం అట్లా చేయొచ్చమాట. ఒక్కరికి ఒక రకమైన స్టేజ్ ఉంటుంది, నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి, అలాగా కస్టమర్ని బట్టి మనం చేయొచ్చు మాట. అంతేగాని ఇలాగే చేయాలి ఇలాగే చేస్తాం ఇలాగే ఉంటది అని ఏమి ఉండదు అనమాట. ఇందులో మాకు ఏదైనా యాడ్ అవ్వాలి అనుకున్నా కూడా వాళ్ళు యాడ్ చేస్తారు మనకి. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. లైట్ సెట్ నాకు ఎంత బాగా నచ్చిందంటే లైటింగ్ వేయగానే నైస్ అసలు. ప్లస్ చూడండి ఫ్యాన్, ప్రతి రూమ్ లోనూ ఒక ఫ్యాన్ అండి. అంటే మీరే ఇచ్చేస్తారా? మేమే ఇస్తాం. అది కూడా ఫ్యాన్ లైట్స్ అన్ని మేమే ఇస్తాం. చూడండి ఇది క్రాంప్టన్ ఫ్యాన్, మళ్ళీ చూడండి అలా జనరల్ నార్మల్ ఫ్యాన్లు వాడటం అట్లా చేయండి. ఏదైనా సరే స్టాండర్డ్ చెప్పాను కదా నాకు, ఎక్కడ స్టాండర్డ్స్ ఎక్కడ కూడా తగ్గేదే. ఓకే,
సో చాలా బాగుందండి. ఇప్పుడు ఇందులో మీకు G+, ఇప్పుడు బెడ్రూమ్ ఒకటి వచ్చింది G+1 కదా. పైన కూడా మనం ఇందులో ఏంటంటే మన స్పెషాలిటీ, ఇప్పుడు కస్టమర్ తీసుకెళ్లారు పెట్టుకున్నారు, అరే పైన ఇంకొకటి వేసుకుంటే బాగుంటది కదా అని వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది వాళ్ళకి. అనిపించదు అనుకోండి, ఏమి ప్రాబ్లం లేదు, దీనిపైన ఇంకోటి పెట్టేస్తాం. తక్కువ స్పేస్ లో ఎక్కువ మంది ఉండేలా, ఎక్కువ రూమ్స్ ఉండేలా ఎలా అంటే ఇలా అన్నమాట. ప్లస్ ఏంటంటే ఇప్పుడు అలా కాదు, పైన పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఒక ఇది వస్తుంది, అరే తీసుకెళ్ళాను ఇంకోటి మళ్ళా వేరు చేస్తుందో లేదో, ఇంకోటి దీనిపైన వేరు చేస్తుందో లేదో తెలియదు కదండి. అట్లాంటి ఏం అవసరం లేదండి. తర్వాత మీరు 1 year తర్వాత అయినా సరే మాకు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఇంకోటి చేసి పైన పెట్టచ్చు. అంత స్టాండర్డ్ ఉంటుంది అన్నమాట దీనికి. సో ఇక్కడ కిచెన్, ఇది కిచెన్ ఏరియా అండి. ఇలా కిచెన్ సెటప్, ఇందులో కబోర్డ్స్ మళ్ళీ మనకి. అవును, కబోర్డ్స్ పెట్టుకోవచ్చు, ఇట్లా అన్నా వేసుకోవచ్చు మనం. చూడండి ఇలా కబోర్డ్స్ ఇస్తామండి. షింక్, ఇలా షింక్ వస్తే ఇంకా పైపులు పైనుంచి వచ్చేస్తాయండి మనకి. మన ఇంట్లో ఉన్నట్టే అండి, ఇంట్లో ఎలా వేసుకుంటాం మనం అంత ఇంట్లో ఉన్నట్టే. కిచెన్ సెటప్ అనగానే మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి, ఇక్కడ సరిపోలేదే అనుకోండి. ఇది అందుకనే మన కింద ఇవన్నీ ఇచ్చేసాం మనం. ఇది చూడండి ఇలా ఇచ్చేసాం కదా, అట్లాగా మనం ఇక్కడ అన్ని మనం పెట్టుకోవచ్చు. మన ఒకవేళ మనకి సపరేట్ గా ఇంకా ఎక్కువ ర్యాక్స్ కావాలి అనుకుంటే కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. మీరే చేస్తారు అది కూడా? చేస్తాను. ఓకే, ఒకవేళ మీకు ఎక్కువ ర్యాక్స్ కావాలి ఇలా అనుకుంటే మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, డన్. ఇప్పుడు ఇందాక మనం డోర్ చూసాము, కొంతమంది ఏంటి మస్కిటో మ్యాచ్ అడుగుతారు. చూడండి ఇట్లా ఇప్పుడు మనం డోర్ తీసుకున్నాము, ఇలా డోర్ తీసుకున్నాము, ఇలా ఓపెన్ చేసుకోండి, ఇలా మస్కిటో మ్యాచ్ ఇలా కూడా మనకు మంచిగా గాలి వస్తుంది, ప్లస్ మస్కిటోస్ రాకుండా సెక్యూర్ ఉంటుంది. ఒకవేళ చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా బయటకి వెళ్ళకుండా బయట వ్యూ కూడా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి పిల్లలు, ఎందుకంటే విండోస్ నుంచి వాళ్ళు చూడలేరు కాబట్టి. నైస్ అండి, బాగుంది ఫీచర్స్ అయితే మీ దగ్గర. యా, ఓకే. వాష్రూమ్ కూడా మనకి చాలా 4x6 ఉంటుంది, చాలా స్పేషియస్ గానే ఉంటుంది, మనం చాలా కంఫర్ట్ గా ఉంటుంది అన్నమాట. చాలా లగ్జరీగా చూడండి, ఇది పాలిష్ షీట్స్ అంటారు. అవును, టైల్స్ లాగా ఉంటాయి. టైల్స్ కాదు, కింద మాత్రం టైల్స్ వేస్తాం. ఇవి కూడా అండి కస్టమైజేషన్, ఇదే కలర్ కావాలి మనకి, కాంబినేషన్ నాకు బయట కాంబినేషన్ దేనికి నాకు డిఫరెంట్ కలర్ వాళ్ళు చూస్ చేసుకున్నారు అనుకోండి, మనం అట్లా కూడా టైల్స్ అనుకున్నా ఫస్ట్, ఇవి టైల్స్ కాదట. మనం ఇందులో అన్ని షవర్ పాయింట్స్, గీజర్ కాదు, చూడండి ఇవి కమౌట్స్, ఇవన్నీ ఓన్లీ మళ్ళీ బ్రాండెడ్. ఇందాక నేను చెప్పాను కానీ ఎక్కడ నార్మల్ యూజ్ చేయం. తగ్గేదిలే అన్నారు, తగ్గేదిలే ఇప్పుడు ఎక్కడ కూడా ఒక్కటాన్ని కాదు, ప్రతి దాంట్లోనూ మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వము. అండ్ వీళ్ళ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, ఒకసారి ఇక్కడ చూడండి ఫినిషింగ్. అవునండి, చాలా బాగుందండి నిజంగా. ఓకే, ఒకసారి పైన చూద్దామా. సో ఇక్కడ స్టెప్స్ అండ్ ఇక్కడ ప్లాంటేషన్ కూడా మీరేనండి? అవునండి, చేసుకోవచ్చండి ఇట్లాగా. నైస్. అసలు థాట్స్ అన్ని మీ దగ్గర నేర్చుకోవాలండి. ఇట్లా పెడతారు కదండి, వాళ్ళకి మాట ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి, దానికోసం మాట ఎన్ని. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు అవసరం అని చెప్పుకోవాలి. ఇట్లాంటి వ్యూస్ చాలా మంది లైక్ చేస్తుంటారు, అది కూడా ఇంకా మనకి గ్రౌండ్ కాకుండా పైన ఒక ఫ్లోర్ ఉంటే బాగుండు అనే థాట్ ఉంటది. బట్ ఆ థాట్ లోనే వీళ్ళు చేస్తారు, ఆ థాట్ లోనే చేస్తాం. ఎందుకంటే అండి ఇప్పుడు మనకి రిసార్ట్ లోకి ఇట్లన్నిటికీ పైన ఎక్కువ వాళ్ళు పై వ్యూ ఎక్కువ లైక్ చేస్తారు. అవును, చూసారండి, అందుకని పైన ఇలా మనం ఇంకా ఫ్లోర్ వేసాం. ప్లస్ ఇక్కడ చూడండి, మనం మీరు అనుమానం రావచ్చు, పైకి ఎక్కుతాం కదా మనం, ప్యానెల్స్ ఉంటాయి కదా పైన, ప్యానెల్స్ ఉంటాయి, ఎట్లా బేర్ చేస్తుంది అని. మేము ప్యానెల్స్ మీద దీన్ని చక్కెరపేట అంటారండి, చాలా హెవీగా ఉంటుంది. మీరు మనం కాదు, ఒక 50 members పైకి తీసురండి, ఇంత కూడా మనకు ఒక ఇంచు కూడా ఇట్లా వైట్ ఆప్ ఉందండి, అంత హెవీగా చేస్తామండి. చూడండి, మనం ఇలా కాదు చెప్తున్నాను, ఒక 50 members ఎక్కినా అండి, మన గురించి చెప్పట్లేదు, 50 members ఎక్కినా మనకి ఇంత కూడా ఏమి అవ్వదు, అంత బేర్ చేస్తాం అంటే అంత స్టాండర్డ్స్. పైన రైలింగ్ చూడండి, ఇలా మన పైన రైలింగ్ డిఫరెంట్ గా రైలింగ్ కట్ట చూడండి. దీనికి ఇటు ఒక మోడల్ చేసాం, ఇక్కడ ఒక మోడల్ చేసాం, అక్కడ అలా కస్టమైజేషన్ అన్నమాట. మనకి కస్టమర్ వచ్చి ఈ మోడల్ కావాలి, ఈ మోడల్ ఇలా కావాలి, ఎట్లా అంటే ఇందులో కూడా మనకి డిజైన్ మన ఇందులో చూడండి, అదే అంటున్నాను నేను, ఈ డిజైన్ చూపిస్తున్నామండి. ఇక్కడ మీరు డిజైన్ చూడండి, ఇక్కడ ఒక డిజైన్ ఉంది, అక్కడ ఒక డిజైన్ ఉంది. ఎందుకంటే అలా కస్టమర్ చాయిస్ మాట, దానికోసం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రూమ్ లోకి వెళ్ళిపోయి ఒకసారి రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉందండి. కంటైనర్స్ అంటే వావ్. ఇక్కడ సింగిల్ రూమ్, సింగిల్ రూమ్ పైన. ఇక్కడ ఒకవేళ మనకి డబుల్ రూమ్ కావాలన్నా కూడా మీరు అరేంజ్ డబుల్ రూమ్ కావాలంటే డబుల్ రూమ్ చేసుకోవచ్చు, వాష్రూమ్ పెట్టుకోవచ్చు, అట్లా కస్టమైజ్ ఎట్లా కావాలంటే అట్లా. ఓకే, ఒకవేళ స్పేస్ ఇంతే కాకుండా ఇంకెక్కువ కావాలంటే పెద్ద కూడా చేసుకోవచ్చు, మనం ఎంతైనా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఇక్కడ కూడా ఇట్లా విండోస్ ఇచ్చేసామండి.
నైస్. మంచి వ్యూ ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ చూడండి చక్కగా ఎంత బాగుంటుంది ఇట్లా. చూడండి మా యాడ్ మాట. నైస్, మంచిగా ఉంటుందండి వ్యూ ఇట్లా చూసినప్పుడు అయితే. సో ఇంప్రెసివ్ అన్నమాట. కింద చూసారా మీరు లైట్స్? అవును, అబ్జర్వ్ చేసారు లేదు, స్క్వేర్ లైట్స్. అవును, ఇక్కడ రౌండ్ ఉన్నాయి. ఇట్లా ఎంత డిఫరెంట్ గా మనం ఎట్లా అంటే అట్లా చేయమాట. ఇవన్నీ కూడా ఓన్లీ బ్రాండ్స్, లోకల్ లైట్లు కానీ లోకల్ వైర్లు కానీ ఎక్కడ వాడమండి. లోకల్ బ్రాండ్ అట్లాంటివి అస్సలు ఉండవండి. ఎన్ని యాంకర్ కానీ హెవెల్స్ కానీ వైర్లు కూడా అంతండి. హెవెల్స్ కానీ యాంకర్ కానీ స్విచ్ బోర్డ్స్ యాంకర్ కానీ హెవెల్స్ కానీ ఇట్లా ఏదైనా సరే బ్రాండెడ్ వాడతాం తప్ప నార్మల్ అనేది అస్సలు వాడము. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది కస్టమర్ తెలియదు లోన్ దీని గురించి. అవును, ఎందుకంటే ఇవే మనకి ప్రాబ్లం వచ్చేది. ఎందుకంటే ఒక 3-4 months లో లోకల్ వైర్లు కానీ వాడేమనుకోండి, 3-4 months లో మనకి డిఫరెంట్ తెలిసిపోతుంది, పాడైపోవటం కానీ పోవటం కానీ. అందుకనే నేను అస్సలు ఎక్కడ లోకల్ అనేది వాడము. ఓకే, ఒకవేళ ఇక్కడ ఏసీ ఇచ్చేస్తాం, దీనికి కనెక్షన్ ఎలా ఇస్తారు? ఇచ్చేస్తాం మేము. ఓకే, కనెక్షన్ కంపల్సరీ ఏసీకి కనెక్షన్ ఇచ్చేస్తాం. ప్రతి దాంట్లో ఏసీ పాయింట్, ప్రతి దాంట్లో ఏసీ పాయింట్, ప్రతి దాంట్లోనూ ఫ్యాన్. ఇది మెయిన్ పాయింట్ మాట. ఓకే ఓకే, ప్రతి దాంట్లో ఇలా మీరు ఒకటి చేస్తారు. వావ్, నైస్. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి చేశారు అసలు. ఇంకా మనకి బయట నుంచి నాయిస్ కూడా అసలు మీరు అబ్జర్వ్ చేశారు లేదా, బయట నుంచి అలా నాయిస్ వినబడుతుంది మనకి. డోర్ క్లోజ్ చేస్తే అసలు తెలియదు. ఇంకా డోర్ ఓపెన్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం అట్లా వస్తుంది. డోర్ క్లోజ్ చేసాం అనుకోండి అసలు బయట నాయిస్ అయ్యారు. ఓకే, ఇందులో కూడా మీరు ఒకవేళ ర్యాక్స్ కావాలి మాకు స్టోరేజ్ పర్పస్ లో అనుకుంటే మీరు ఇక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళు యాడ్ చేస్తారు. అవన్నీ కావాలి, ఏ టైప్ లో కావాలనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు కదా, వాళ్ళు చెప్తారు అనమాట. వాళ్ళ దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి అనమాట. నేనే చూడగానే అసలు వీళ్ళు ప్లాస్టిక్ ని వదలరు, మెటల్స్ ని వదలరు, ప్రతి దాంట్లో క్రియేటివిటీ అయితే చేస్తారనమాట. సో అవి కూడా మనం ఒకసారి చూద్దాం. వచ్చేయండి. ఏంటంటే చాలా హైలీ ఇన్సులేటెడ్ ప్యానల్స్ అండి. ఓకే, మనకి అందుకని మనకి నాయిస్ అన్న రాలేదు. చూసారా ఎందుకు రాలేదు అంటే అండ్ బయట మనకు కూల్ ఉన్నా కూడా ఇందులో వామ్ ఉంటది. బయట మనకి కిందకు చూసినప్పుడు మనకి ఎండ అనిపించింది, లోపలికి వెళ్ళగానే కొంచెం కూల్ అనిపించింది, ఇక్కడ రాగానే కొంచెం కూల్ ఉంది, మళ్ళీ ఇక్కడ రాగానే వామ్ అనిపిస్తుంది. మంచిగా ఉంది చాలా. ప్యానల్స్ డిఫరెంట్ మాట. ప్యానల్స్ వల్ల మనకి అట్లా ఇన్సులేటెడ్ ప్యానల్స్ మాట, హైలీ ఇన్సులేటెడ్. దాని వల్ల మనకి నాయిస్ రాకపోవడం కానీ లేకపోతే మనకి ఇలా కూల్ ఉండడం కానీ ప్యానల్స్ వల్లే మాట మెయిన్. సో మనకి క్లీనింగ్ పర్పస్ లో కూడా ఈజీ, చాలా ఈజీ అండి, చాలా ఈజీ. కింద ఫ్లోర్ చూడండి, కింద డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ మళ్ళీ ఇంకా డిఫరెంట్ ఫ్లోర్ వేసాం. మీ చాయిస్ అండి. ఇంకా ఇక్కడ కింద మీకు ఇదే మోడల్ కావాలా మీ ఇష్టం. అట్లా లాగానే ఉంది, కానీ వాటికంటే కూడా ఇది మనకు తొందరలో వస్తుంది. ఏంటంటే అవి 6 months ఆగాలి ఒక ఇల్లు కట్టాలంటే ఈజీగా, కానీ వీటికి ఆ ప్రాబ్లం లేదనమాట. ఆర్డర్ ఇచ్చిన ఎన్ని డేస్ కి మీరు ఇచ్చేస్తారండి? మనం 20-25 days లో 20-25 days లో ఇచ్చేస్తారా? వావ్, నైస్. సో మీరు ఇట్లా ఆర్డర్ ఇచ్చేయండి, 20-25 days లో వచ్చేస్తుంది. నాగార్జున ఇంజనీరింగ్ కంపెనీ. ఓకే, నాగార్జున ఇంజనీరింగ్ కంపెనీ. నైస్. ఇది చూసారు కదా, ఇప్పుడు మీరు లాంచ్ చూసారు కదా. అవును. మనకి ఏంటంటే అండి ఇప్పుడు రిసార్ట్లు కానీ లేకపోతే ఫామ్ హౌస్లు కానీ ఇట్లా ఫ్యామిలీస్ వస్తారు కదండి. ఫ్యామిలీస్ వచ్చింది అలా చిల్ అవడానికి వస్తారు. వాళ్ళు ఏంటి కింద లేడీస్ ఉన్న పైన జెంట్స్, ఇట్లా ఎవరికి వాళ్ళు ప్రైవసీ అన్నమాట. సో అట్లా ముచ్చట్లు పెట్టాలంటే అమ్మ వాళ్ళ ముందు పెట్టలేము కాబట్టి ముచ్చట్లు ఎవరి దానికని ఇట్లా మనం పైన ఇంకోటి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ లోపల ఒక రూమ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ బయట కూడా ఫ్రెండ్స్ అలా చేసేసుకొని. ఇప్పుడు ఫామ్ హౌస్ లో మనకి ఎక్కువ వ్యూ చూడండి, ఇలా బయట పైన కూర్చున్నాం, పైన ఇలా ఫామ్ హౌస్ లో వ్యూ చూస్తుంటే ఎంత బాగుంటది. నైస్ వ్యూ, చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు దాకా చూసారు కదా, అక్కడ చూడండి డిఫరెంట్ గా కనబడుతుంది. అది ఏంటంటే అలా పెంకుటిల్ టైప్. ఇప్పుడు ఫామ్ హౌస్ లోకి ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ గా అడుగుతుంటారు. చూడండి పైన అలా లేయింగ్ వేసామంట. మనకి ఎట్లా ఉంటది, పాతల్లో బంగాళ పెంకులు ఉంటాయి చూసారా, టైల్స్, ఆ టైప్ వచ్చేసామంట. నాకు నచ్చుతుంది. అంటే ఒక చిన్న పిల్లలు ఇప్పుడు పుట్టే వాళ్ళు ఏంటంటే అప్పటి జనరేషన్ తెలియదు, కానీ ఇట్లాంటి మళ్ళీ న్యూ మోడల్ అనుకుంటారు. చాలా బాగుంది. పైన చేసేసి మామూలు జనరల్ క్యాబిన్ చేసేసి దానిపైన మనం అట్లా చేసుకోవచ్చు అంటే లుక్ కోసం, డిఫరెంట్ లుక్ కోసం. ఓకే, కాకపోతే ఇందులో మనకి రూమ్స్ ఏమన్నా కావాలి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పైన కూడా మనకు ఒకవేళ వాష్రూమ్ కావాలి, ఇక్కడ 2 rooms కావాలి అనుకుంటే మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు టోటల్ ఇది ఎంత ఉందండి? ఇది మొత్తం ఇది కింద వచ్చేసి 300 SFT. ఓకే, 300 SFT. పైన వచ్చేసి 200 SFT. ఓకే, డన్. దాన్ని ఇట్లా మనం సిట్ అవుట్ కింద చేస్తాం. ప్లాంటేషన్ ఒకసారి చూద్దాం. చూడండి అసలు మనం ఫామ్ హౌస్ సజెషన్స్ అంటే ఎట్లా ఉంటది ఒక్కసారి.
ఇది చూడండి, ఇవి మీకు ఎక్కడన్నా దొరుకుద్దా? ఇది మీరు ఎక్కడన్నా దొరుకుద్దా ఇలాంటి సోఫా సెట్లు? ఇలాంటి సోఫా సెట్లు మీరు ఎంతన్నా మనీ పెట్టండి, ఇలా సోఫా సెట్ దొరుకుద్దా టైర్లతో. టైర్లతో ఇలా సోఫా సెట్లు అన్నమాట, ఇలాగ టైర్లతో చేస్తాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇది అయిపోయింది, వర్షాకాలం అయింది, తర్వాత ఏమొస్తుంది మనకి చలికాలం. చూడండి ఇక్కడ ఇలా సోఫా సెట్లు ప్లస్ అక్కడ చూడండి, అక్కడ మనకి జూలా ఇట్లా అన్నమాట. ఫామ్ హౌస్లో ఎలా పెట్టుకోవాలి మనం, ఎట్లా చేయాలి, ఇలా ఫామ్ హౌస్ సొల్యూషన్స్ మాట, ఐడియాస్ వాళ్ళకి ఎట్లా ఉండాలి ఫామ్ హౌస్ లో కానీ రిసార్ట్స్ లో కానీ వాళ్ళకి ఎట్లా ఉండాలి. ఓన్లీ మేము క్యాబిన్ అమ్మటమే కాదండి, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనకి ఎస్ అరే మన ఫామ్ హౌస్ లో ఇలా చేసుకోవాలి, మన రిసార్ట్స్ లో ఇలా చేసుకోవాలి అని వాళ్ళకి ఐడియాస్ మాట. అట్లా సో ఇక్కడ రాబిట్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇట్లా అన్నాను కదా నేను ఫామ్ హౌస్ సొల్యూషన్స్ అని. ఇట్లా మనం ఎలా ఎంత బాగుంటది ఇలా నేచురల్ గా అట్లా. ఇప్పుడున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఊర్లలోకి వెళ్ళాలి అంటే ఆలోచిస్తుంటారు, టైం లేదనుకుంటారు. కానీ మనం ఉన్న చోటనే ఒక గ్రీనరీగా మార్చేసుకొని ఊరిలో ఉన్నట్టు ఫీల్ అవ్వడం అంటే ఇలా అనమాట. సో ఇక్కడ చూడండి అనమాట ర్యాబిట్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ ఇక్కడ చిన్న చిన్న కోడి పిల్లలు కూడా ఉన్నాయి అనమాట. ప్రజెంట్ అయితే అవి ఎటో వెళ్ళిపోయినాయి. సో ర్యాబిట్స్ అయితే మేము క్యాచ్ చేయగలిగినాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇలా ఉయ్యాలలో కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ ఫ్యామిలీ మొత్తం ఒక చోట గ్యాదర్ అయితే ఎంత బాగుంటుంది. కొన్ని మూమెంట్స్ మనం సినిమాలో చూస్తాం, కానీ ఆ మూమెంట్స్ రీక్రియేట్ అవుతాయా అనుకుంటాం. ఇలాంటివి ఉంటే ఎందుకు రీక్రియేట్ కావు, అన్ని అవుతాయి. సో అక్కడ చూడొచ్చు ఇంకా టైర్స్ తో క్యాంప్ ఫైర్. యా నైస్, నాకైతే బాగా నచ్చిందండి. అండ్ ఇంకా మెటల్స్ తో కూడా చేశారు అక్కడ వాళ్ళు, ఒకసారి కూడా చూద్దాం. సో ఇక్కడ చూసారు కదండి, ఎన్ని చూసారు కదా మా మెటల్ ఆర్ట్స్ మాట. ఇది కోడి నిజంగా కోడి కాదు, ఇలా మెటల్ ఆర్ట్స్ కూడా నేను చెప్తాను కదా స్టార్టింగ్ లో వీళ్ళ దగ్గర ఆర్ట్ ఉంటదండి, మెటల్ తో కూడా వీళ్ళు ఆర్ట్స్ క్రియేట్ చేస్తారని ఇలా అనమాట. ఇలా అదే మన ఫామ్ హౌస్ లోకి ఇట్లా ఇలా ఎంత అందంగా ఉంటాయి ఇలా పెట్టి, చాలా బాగుంటాయి. ప్లస్ ఇలా కేజీలు అండి, ఇలా ఇట్లా కూడా ఇవి కూడా మనం చేసేస్తాం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు పెంచుకుంటారు కదండి, వాళ్ళకి ఇలా కేజెస్ కూడా ఇలా మనం చేసి ఇచ్చేస్తాం అట్లా. ఇలా ఎన్ కేజెస్ అక్కడ ఒకటి చూడండి, అలా మనం ఇందులో రాబిట్స్ ని గాని కోడి పెట్టినప్పుడు ఎక్కడ ఏ వస్తాయో ఏం చేస్తాయో అన్న భయం లేకుండా. ఇదిగోండి రాబిట్ ఆల్రెడీ ఉంది చూడండి, ఇందులో రాబిట్ కేజెస్ ఇట్లా చేసేస్తాం అట్లా. ఎట్లా ఉండి అట్లా చూడండి, బాతు కోడి మా ఇంటికి పట్టుకెళ్ళిపోతాను. ఓకే, బాగుంది, ప్రైజ్ అవుద్దట, కానీ చాలా బాగుంది బాతు. నైస్, చాలా బాగుంది డిజైనింగ్ కూడా అంతా. ఇట్లా చూడండి, ఇలా రాబిట్ కేజ్ చూసారు అయితే మనకి ఇట్లా పెట్టామనుకోండి, అవే వదిలేదు అదిగోండి చూడండి, అవే వచ్చేస్తాయి, అలా వెళ్ళిపోతాయి అన్నమాట, అవే వెళ్ళిపోతాయి. బయటికి రమ్మంటే వస్తలేదు, అది టిఫిన్ పెట్టలేదని అలిగిందంటే ఇది. చూడండి మా ర్యాబిట్ మీరు చూసారు కదా, ర్యాబిట్స్ ఇదిగోండి పిల్లలు పెట్టినవి చిన్న చిన్నవి. నేను ఇంతవరకు మేము ఫామ్ హౌస్ సెటప్ మాట మాదంతా. చిన్న చిన్న రాబిట్స్, చిన్న చిన్న రాబిట్స్ నిన్నే పుట్టినాయి మాట. వావ్, మీరే పేర్లు పెట్టాలి. ఇప్పుడు నేనే ఫస్ట్ టైం చూడడం అది. అట్లా దాన్ని అందులో వేసి పెట్టాము. మళ్ళీ ఇక్కడ కూడా పైన నుంచి ఇక్కడ కూడా ఉన్నాయి ఇలా ఇట్లా తీసి మన రాబిట్ వాటర్ తాగుతుంది చూడండి. నైస్, వాళ్ళిద్దరు దోస్తులు అనమాట, ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి అవి. చాలా బాగుందండి. చూడండి ఇక్కడ మెటల్ ఆర్ట్స్ చెప్పాను కదా, మన వేజ్ మెటల్ తో ఇట్లా మన కొంగల్లాగా మనం చేసాం. రెక్కలు, ఇలా రెక్కలు వచ్చి ఇట్లా ఎగిరిపోతుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఒక అక్కడ చూడండి, అక్కడ నైస్ అండి. ఇక్కడ ఒకటి ఉంది. ఇందులో మీరు ఏం పెట్టడం, అందులో ఏమన్నా మొక్కలు వేసుకోవచ్చండి, మనం మొక్కలు వేసుకోవచ్చు అందులో. ఓకే నైస్, చాలా బాగుంది ఇది కూడా. ఇంకా చూపిస్తాను, మా ఎంట్రన్స్ చూడండి డిఫరెంట్ గా. ఇది కూడా ఫ్రీ ప్యాప్ లో ఒక రకం అన్నమాట, మన కంటైనర్స్ కాకుండా ఫ్రీ ప్యాప్ అన్నమాట. అంటే ఇది గోడ కదా, గోడేనే మనం తయారు చేస్తుందన్నమాట మనం. అవునా, వావ్ నైస్ అసలు ప్యానెల్స్. సో ఇక్కడ డిఫరెంట్ మోడల్ ఉంది, ఒకసారి చూడండి. మనం ఇంతకుముందు వాటి కంటే కూడా చాలా డిఫరెంట్. ఫ్రీ ప్యాప్ హౌసెస్ అంటారు ఇవి. ఇక్కడ చూడండి వీళ్ళ డిజైన్స్ చూడండి, డిజైన్ చూడండి. ఇట్లా దీపాలు ప్రతి ఈవినింగ్ దీపాలు పెడతాం అందులో. అవునా, పైన చూడండి దీపాలు ఉంటాయి. రాజుగారి కోటలకు వెళ్ళినప్పుడు పట్టుకునే దీపాలు చూడండి. ఇంకా వావ్, మెటల్ ఆర్ట్స్ కదా, చాలా క్రియేటివిటీ ఉందండి మీ దగ్గర. వీళ్ళ దగ్గరకు వచ్చి క్రియేటివిటీ నేర్చుకోండి. అండ్ ఇట్ సైడ్ చూడండి వీళ్ళ ప్లాంటేషన్ కానీ. ఇక్కడ చూడండి ఇంకా ఫిష్. నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం, అదేంటో తెలియదు కానీ
మీకు ఫిష్లు కావాలంటే ఇంకా చూపిస్తాను రండి. నైస్ నైస్. అవునా? పిల్లలు అందులో చాలా, అందుకని సపరేట్ వేసాం అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది బోల్డ్, ఒక కనీసం 50 ఉంటాయి అందులో. అవునా? అందులో చిన్న చిన్న పిల్ల. ఓ మై గాడ్, చూడు అది ఎట్లా వెళ్ళిపోతుంది. కనిపిస్తున్నాయి. నైస్, ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న బేబీస్. అండ్ ఇంకోటి మనం చెప్పుకున్నాం కదా, అక్కడ చూడండి వాళ్ళు టైర్ కూడా కట్ చేసి అందులో కూడా ప్లాంటేషన్ స్టార్ట్ చేసిరు. ఇక ఫ్యూచర్లో ఇంకా మనం వచ్చేటప్పటికి ఇంకెన్ని చేస్తారో మరి. మనం ఇలా టైర్స్ తో కూడా అండి ప్లాంటేషన్ ఇట్లాగా అందులో వేసుకోవచ్చు, మొక్కలు వేసుకోవచ్చు. చూడండి మొక్కలు వేసుకోవచ్చు, మనం కూర్చోవచ్చు, ఇంకా అన్ని చేస్తారు వీళ్ళు ఇంకొన్ని డేస్ అయితే. ఓకే నైస్. సో ఒకసారి అది చూడండి. బాబా, అన్నిటికంటే ఇంప్రెసివ్ ఏదైనా ఉందంటే నాకు ఇది మాత్రం బాగా నచ్చింది. చూడండి పైన, ఫస్ట్ పైనుంచి బయట నుంచి చూడండి, డిఫరెంట్ గా వేసాం. ఎక్కడ మీకు కనబడదు హైదరాబాద్, ఓన్లీ పల్లెటూరులో వెళ్తే కనబడుద్ది మీకు. ఇది చూడండి, లాంతలు చూడండి, మీరు చూసి ఉంటారు అసలు. మీరు ఎప్పుడు చిన్నప్పుడు ఇట్లాంటివి, ఇప్పుడు చూడండి. ఇందాక చేపలు అన్నారు కదా, ఇప్పుడు చూడండి. అరే నిజంగా తమ్మినట్టు. నైస్. ఆడొక కప్ప, చూడండి ఇడొక బాతు, ఆడొక కప్ప, ఆడ తాంబేలు. వావ్ నైస్ అండి, చాలా బాగుంది. ఫిష్ పడుతుంది చూడండి. ఏం చేస్తున్నావు చెప్పు. అక్కడ ఫిష్లు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. మళ్ళీ అక్కడ ఇంట్లో కూడా వాళ్ళు అక్కడ నుంచి ఒక పాట్ పెట్టి, అండ్ ఇక్కడ పైన చూసుకోవచ్చు, ఇక్కడ ఒక లైట్ ఇచ్చారు. అండ్ ఇవన్నీ ఏంటంటే దీన్ని ఏమంటారు, తాటాకులు. మీకు ఎక్కడ హైదరాబాద్ లో కనబడదు. అవునవును, ఎక్కడ పల్లెటూరులో ఎక్కడ చూసుంటాము. మీరు ఎక్కడ నుంచి తెచ్చారు? అలా సంపాదించారు అలా, అది సీక్రెట్ మనకు చెప్పారు మళ్ళా. ఓకే, సో ఇక్కడ కూర్చొని అలా కబుర్లు చెప్పుకోవడానికి ఇక్కడ ర్యాబిట్స్, అక్కడ హెన్. చాలా బాగుందండి, నైస్, ఇంప్రెసివ్, చాలా అంటే చాలా. చూడండి నేను చెప్పాను కదా ఇందాక సొల్యూషన్స్ అనేది ఇట్లా చేసుకోవచ్చు వాళ్ళు. ఇదండి సొల్యూషన్. ఇప్పుడు ఏదే లేదండి మన. చూడండి ఇట్లా వాళ్ళు కనుక వాళ్ళ రిసార్ట్స్ లో కనుక ఫామ్ హౌస్ లో కనుక ఇలా పెడితే ఎంత అందంగా ఉంటుంది చూసారా. వాళ్ళ కోసమే మాట మేము పెట్టేది, ఏదో మా కోసం అని కాదండి, వాళ్ళ ఐడియా కోసం వాళ్ళు కూడా ఇట్లా చేసుకోవాలి. నాకైతే బాగా నచ్చిందండి ఈ ఏరియా మొత్తం. నిజంగా ఒక పల్లెటూరు ఉన్న వాతావరణం కనిపించింది. అండ్ ఈ టైప్ లో ఉంటుందా, నేను అంటే సినిమాలలో చూస్తుంటాం కాబట్టి రియల్ గా కష్టం లే, ఎక్కడ దొరుకుతాయో అనుకుంటాం. సెట్టింగ్ వేస్తారు ఏదో అనుకుంటాం, మేము నిజంగా చేస్తారు. ఓకే, ఒకసారి అడ్రస్ మా వ్యూవర్స్ కోసం చెప్పండి. మాది నాగార్జున ప్రిప్యాబ్ అండి, మనకి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉందన్నమాట. మనకి ఈ దూలపల్లి రోడ్ అంటారు మనది రోడ్. మన డిస్క్రిప్షన్స్ లో మనం అన్ని మనం ఇచ్చేస్తాం, మన నెంబర్లు కానీ మా లొకేషన్ కానీ అన్ని డిస్క్రిప్షన్. ప్లస్ మీది ఈ నాగార్జున ప్రీప్యాబ్ అనేది ఏదో కంటైనర్స్ క్యాబిన్స్ అమ్మటమే అని కాదండి, మనకి ఫామ్ హౌస్ సొల్యూషన్స్. చూపిస్తాను అది. అందరూ ఎవరైనా ఏం చేస్తారు, క్యాబిన్ అమ్ముతారు, ఆ క్యాబిన్ అమ్ముతారు, లేకపోతే ఇంకా ఏదో చేస్తారు. మేము అలా కాదు, ఫామ్ హౌస్ సొల్యూషన్స్. ఎట్లా పెట్టుకోవాలి, అసలు ఫామ్ హౌస్ ని ఎలా మెయింటైన్ చేయాలి, సొల్యూషన్స్ అని చెప్పొద్దండి, ఐడియాస్ అని చెప్పాలి మీ దగ్గర. స్టార్టింగ్ ప్రైస్ మనకి స్టార్టింగ్ ప్రైస్ అని కాదు, ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1600 వరకు పడుతుంది అండి. మనకి ఎస్ఎఫ్టీ 1600 పడుతుంది. అయితే ఎట్లా ఉంటుంది ఇందులో, ఇప్పుడు మనకి వాష్రూమ్ కావాలనుకోండి అది యాడ్ అని అవుతుంది, ఒక కిచెన్ సెటప్ కావాలనుకోండి అది యాడ్ అని అవుతుంది, ఒక మధ్యలో ఒక పార్టీషన్ కావాలంటే అది యాడ్ అని అవుతుంది. ఎందుకు ఎస్ఎఫ్టీలో కలపమంటే అండి, అందరికీ అన్ని అవసరం ఉండవండి. కొంతమందికి అసలు వాష్రూమే అవసరం ఉండదు, కొంతమంది డబుల్ వాష్రూమ్ అడుగుతారు. సో దానికని అందులో యాడ్ అని చేయమాట, ఎస్ఎఫ్టీలో ప్రైస్లో ఇవన్నీ యాడ్ అని చేయమాట. కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లా కావాలి, వాళ్ళకి వాష్రూమ్ కావాలా లేకపోతే కిచెన్ సెటప్ కావాలా, ఇవన్నీ ఆడికి అవి యాడ్ అని వాళ్ళని బట్టి ఓకే. సో ఇప్పుడు ఇది అంతా అయిపోయింది ప్రైజెస్. ఒకవేళ బై చేయాలి అనుకున్నారు, మరి డెలివరీ ఎలా? డెలివరీ మనం ఎక్కడికైనా డెలివరీ, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఎక్కడైనా సరే మనం డెలివరీ చేస్తాం. ఓకే, డెలివరీ చార్జెస్ ఎలా? డెలివరీ చార్జెస్ కస్టమర్ పే చేస్తారు, డిపెండ్స్ ఆన్ లొకేషన్. లొకేషన్ బట్టి, సైజ్ ని బట్టి బట్ మనకి అది పెరుగుతుంది. ఇప్పుడు సైజ్ పెద్దది అనుకోండి, మనకి కంటెంట్ పెద్దది అట్లా, ఓకే, బట్ దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మనకి సైజ్ ని బట్టి మనకి అది ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆర్డర్ చేసిన ఎన్ని డేస్ కి మీరు చేస్తారు? మనకి 20-25 డేస్ లో మనం డెలివరీ చేస్తాం. వావ్ నైస్. అయితే ఇంకెందుకు ఆలస్యం, సో లొకేషన్ కూడా మీకు చెప్పినా, మీకు డిస్క్రిప్షన్ లో కూడా పిన్ చేస్తాం. ఒకసారి వచ్చేయండి, విజిట్ చేయండి, చూడండి, చూసాకనే తీసుకోండి. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మేము ఫస్టే బై చేయము అనుకున్నా కూడా ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్, అంతే కదండి. సో మీరు విజిట్ చేస్తే నేను చెప్పడం కాదు, నేను వద్దన్నప్పుడు మీరే కొంటారనమాట, ఇది మాత్రం కన్ఫర్మ్. సో చూసారు కదండి, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అనమాట. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.